రజనీకాంత్ 173వ సినిమా నుంచి డైరెక్టర్ సుందర్ సి ఎగ్జిట్ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీటన్నింటికి ఎండ్ కార్డ్ వేస్తూ తలైవర్ 173వ మూవీకి డైరెక్టర్ ఎవరో అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఈ కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించే ఛాన్స్ అందుకున్న ఆ డైరెక్టర్ ఎవరు? మల్టీ స్టారర్ కాకపోయినా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో సినిమా అనౌన్స్మెంట్ రాగానే పండగ చేసుకున్నారు అభిమానులు. తలైవర్ 173వ సినిమాగా మొదలైన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ సుందర్ తప్పుకోవడంతో షాక్ అయింది కోలీవుడ్. అయితే సినిమా ప్లాన్ చేసిన షెడ్యూల్స్ ప్రకారమే ముందుకు వెళ్తుందని కమల్ హాసన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో మూవీకి డైరెక్టర్ ఎవరనే దానిపై చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ పేర్లతో పాటు పార్కింగ్ మూవీ ఫేమ్ నేషనల్ అవార్డు డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు కూడా వినిపించింది. అయితే వీటన్నింటికి ఎండ్ కార్డ్ వేసిన మేకర్స్ యంగ్ డైరెక్టర్ ని అనౌన్స్ చేశారు. రజనీకాంత్ 173వ సినిమాకి డైరెక్టర్ గా సిబి చక్రవర్తి పేరును అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి ఎవ్రీ హీరో హ్యావ్ ఏ ఫ్యామిలీ అనే క్యాప్షన్ తో స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. శివకార్తికేయన్ హీరోగా 2022లో విడుదలైన డాన్ సినిమాని డైరెక్ట్ చేశారు సిబి చక్రవర్తి. సముద్రకని, ఎస్జే సూర్య ఇంపార్టెంట్ రోల్స్ లో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన డాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇప్పుడు కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తోన్న తలైవర్ 173వ సినిమా కూడా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఉంటుందని తెలుస్తోంది. తలైవర్ 173వ సినిమా నుంచి విడుదలైన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. సినిమాకి ప్రతి హీరోకి ఓ ఫ్యామిలీ ఉంటుంది అనే క్యాప్షన్ చూస్తుంటే రజనీకాంత్ హీరోయిజంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే కథగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు సినిమాని 2027 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. మొత్తంగా ఈ బిగ్ అనౌన్స్మెంట్ తో సంక్రాంతి జోష్ ని డబుల్ చేశారు రజనీ, కమల్.